స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి కదా. పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టండి, 5 నిమిషాలలో తినేసి మంచిగా చక్కగా హోంవర్క్ చేసుకుంటారు. ఈ స్నాక్ ఎలా చేసుకోవాలంటే అంటే చాలా ఈజీ. మళ్ళీ 5 నిమిషాలలో అయిపోతుంది. మళ్ళీ హెల్తీ కూడా. ఇది పిండితో కాదు, మన ఇంట్లో ఉన్న ఒక ఐటెంతోనే చేయడం. ఇది చేసుకోవడం ఎంత ఈజీయో తినడం కూడా అంత అలా ఉంటుంది. టేస్ట్ మాత్రం మీరైతే పిల్లలకు చేసి పెట్టడం మర్చిపోకండి. ఈజీ ప్రాసెస్. మీ ఇంట్లో ఉన్న ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉంటే కొత్తిమీర, అలాగే పాలకూర, ఏవైనా ఆకుకూరలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు ఏమీ లేవు, నేను కొత్తిమీర మాత్రమే వేసాను. ఇందులో గుడ్లు అవసరం. అవునండి, నేను గుడ్లతో పొంగనాలు చేస్తున్నాను. గుడ్ల పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి చేసి పిల్లలకు పెడితే కూడా చాలా హెల్తీ. ఆమ్లెట్ కాకుండా ఇలా చేసి చూడండి, ఎంత ఈజీగా ఎలా తొందరగా తినేస్తారో. తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. మళ్ళీ వాళ్ళకి పోషణ కూడా చాలా అందుతుంది, వాళ్ళకి హెల్తీ కూడా. అయితే ఇది ఎలా చేసుకోవాలని అంటే 2 గుడ్లు తీసుకోండి, సరిపోతాయి. ఒకరికి ఇద్దరికి అయినా సరిపోతాయి. స్నాక్స్ 2 గుడ్లతో ఇలా కొట్టేసి అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసి, పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం వాసన వస్తుంది, వేయకుండా పర్లేదు, మీ ఆప్షనల్ అది. తర్వాత కొంచెం వెల్లిపాయలు, కొన్ని మిర్చి, కొంచెం కొత్తిమీర, ఉన్నవారు కొంచెం పాలకూర కూడా వేయండి. అలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేసేసి వీటిని మొత్తం మిక్సీ చేయాలి, అంటే కలిపేయాలి. ఇలా కలుపుకొని పొంగనాలది ప్లేట్ ఉంటుంది కదా, అదేనండి పొంగనాల గిన్నె, అందులో వేయాలి. అయితే మనము దీన్ని ఎలా కలుపుకోవాలి అంటే, అది ఆమ్లెట్కి వేసినప్పుడు కలుపుతాం కదా, అలా మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. అంతా గడ్డలు గడ్డలు ఉన్నలా ఉంచుకోవద్దు, మంచిగా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం పొంగనాల ప్లేట్లో వేసినప్పుడు అట్లా గడ్డలు గడ్డలుగా ఉన్నప్పుడు కారము అవి ఇవి తగిలితే మంచిగా అనిపించదు. కారం కారము అట్లా ఏదోలాగా అనిపిస్తుంది కదా. అందుకే అన్నీ కరిగేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక టిప్ కూడా చెప్తాను. ముందు కారము అవన్నీ వేసి అవి మిక్సీ వేసుకొని తర్వాత దాంట్లో గుడ్డు కొట్టు పోసుకోవడం కూడా బెస్టే. ఇలా అయితే ఇలా, అలా అయితే అలా చేయండి. ఇక ఏం లేదు, పొంగనాల గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని అందులో వేసేయండి. అంతే, వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. ఇలా కొంచెం కొంచెం వేయండి. ఆయిల్ మాత్రం అందులో ఒక డ్రాప్ అందులో ఒక డ్రాప్ అన్నా, లేకపోతే బ్రష్ ఉంటుంది కదా అండి, ఇడ్లీకి పెట్టుకున్న ఆయిల్ పెట్టుకునే బ్రష్, దాంతో రాసుకున్నా పర్లేదు. అంత పెద్దగా ఆయిల్ అయితే ఏం పట్టదు. ఆమ్లెట్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది కదా, దీంట్లో అయితే ఆయిల్ అవసరం లేదు. మీరు పాలకూరతో అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఈ వీడియో తీసేటప్పుడు పాలకూర లేదు, అందుకే నేను వేయలేదు. పాలకూరతో వేసినా కూడా ఎంత బాగుంటుందంటే అసలు బజ్జీలాగా బాగా వస్తుంది. ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా మంచిగా ఇట్లా బజ్జీలాగా చేసి పెట్టండి, పిల్లలు ఎంత హ్యాపీగా తింటారో. చూడండి ఎలా వంగాయో, చాలా బాగుంటాయి. ఈ పొంగనాలను మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి హెల్తీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పొంగనాలు చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.